కాన్ఫరెన్స్ అయిన తర్వాత ముగింపులో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని విశాఖపట్నం పబ్లిక్ చార్టర్ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా ఎంఓఏలు చేశారు. సుమారుగా 13.25 లక్షల కోట్లు ఎంఓఏలు చేశారు. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం. వాస్తవంగా 2016లో 2018లో వారు చేసినటువంటి ఎంఓఏలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 13 లక్షలు 14 లక్షల కోట్లు ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు అప్పుడు కూడా ప్రకటించారు. ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ ఒక్కరికి ఉద్యోగం అనేది రాలేదు. ఈరోజు చిన్న తరహా పరిశ్రమలు ఈరోజు అనేక విధాలుగా మూతలకు గురయ్యే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల చిన్న చిన్న పరిశ్రమలు మూతలు పడ్డాయి. దాని సంగతి ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నికల్లో వారు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇవ్వకపోతే మేము కొనుక్కునే వాళ్ళం కాదు. వాగ్దానం ఇచ్చి ఈరోజు మాట తప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు విశాఖపట్నంలో డ్రిడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని పోర్ట్లో కలిపారు. BHPని BHEలో కలిపారు. HPCLని ONGCలో కలిపారు. మరి స్టీల్ ప్లాంట్ని ఎందుకు సైడ్లో వీళ్ళు కలపరు? ప్రభుత్వం ఒక పరిశ్రమకు ఒక పరిశ్రమ వైఖరి ఎట్లా తీసుకుంటారు? అదే తీసుకోవడం సాధ్యం కాదు కదా. ఆఖరి HPCL కూడా అత్యంత లాభాలతో నడుస్తున్న HPCLని ONGCలో తీసుకెళ్ళిపారు. కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ప్రభుత్వానికి ఎక్కడ డబ్బులు రావాలో ఆ పరిశ్రమలు కల్పించి డబ్బులు గుంజుకుంటున్నారు. ఎక్కడైతే డబ్బులు పెట్టుబడి వస్తుందో దాని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద దాడి చేస్తున్నారు. దీని మీద ఎటువంటి పరిస్థితులు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే సుమారుగా 32 మంది ప్రాణ త్యాగాలతో వచ్చింది తప్ప వీళ్ళలాగా బీజేపీ, RSS, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల ఆ రోజు ఈ స్టీల్ ప్లాంటు రాలేదు. స్టీల్ ప్లాంటు ప్రజలు పోరాటం ద్వారా వచ్చింది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది, మాకు ఉంది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా రక్షించుకుంటాం. అనేక లోపాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. అనేక లోపాలతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. అనేక పరిశ్రమలకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం. ఈరోజు బ్యాంకులు రైట్ ఆఫ్ చేస్తున్నాయి. ఈ సంవత్సర కాలంలో సుమారుగా 16.35 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసే బ్యాంకులకి. అంటే ఏవైతే పరిశ్రమలు డబ్బులు కట్టలేదో ఎగ్గొట్టేశారో ఆ విధంగా రాయితీ చేస్తున్నాయి. మన సుబ్రహ్మరెడ్డికి 5,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చింది.